ఆరాధన వారికి గౌరవం. ఆరాధనలో వారికి గౌరవం. పితా పుత్ర పవిత్ర సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండదుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యేసు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పాపులోపుని అంతోని వారి భక్తులారా, మన యొక్క అనుదిన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మనము మన యొక్క నిజ జీవితంలో అనేకమైనటువంటి పాపములను, తప్పులను, పొరపాట్లను చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనలో ఎన్ని తప్పులు ఉన్నా, ఎన్ని పొరపాట్లు ఉన్నా, ఎన్ని దోషములు ఉన్నా కానీ నాలో ఏ పాపము కూడా లేదు, ఏ పొరపాటు కూడా లేదు అన్నటువంటి ఆలోచనతో మన యొక్క జీవితాలను మనందరం కూడా జీవిస్తూ ఉంటాం. అందుకే జాన్ పాల్ అనేటువంటి ఒక పునీతుడు అంటాడు, మన యొక్క జీవితంలో అతి భయంకరమైనటువంటి పాపము, అతి ఘోరమైనటువంటి పాపం ఏది అనగా మనలో పాపం అనేటువంటి ఉంచుకొని నాలో ఏ తప్పు కూడా లేదు అన్నటువంటి ఆలోచనతో మన యొక్క జీవితాన్ని మనందరం కూడా జీవించడమే అతి భయంకరమైనటువంటి పాపము, అతి ఘోరమైనటువంటి పాపము అని జాన్ పాల్ అనేటువంటి పునీతుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే పునీత పౌలు గారు కూడా అంటున్నారు, ఈ లోకములో నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడు ఏ ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా పాపము చేసి దేవుడికి దూరమైనటువంటి వారని, పాపము చేసి దేవుడికి దూరం అవ్వటం చేత మనలో దేవుడి యొక్క కృప అనేటువంటి కొరబడుతున్నది, ఆయన దీవెన అనేటువంటి మనందరికీ కూడా లభించడం లేదు అని రోమీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 23వ వచనంలో పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి పాపమైనటువంటి మనందరం కూడా ఏమి చేయాలి? దేవుడి యొక్క సన్నిధిలో మన యొక్క పాపములన్నింటినీ కూడా ఆ భగవంతుని ముందు ఒప్పుకోవాలి. ఆ భగవంతుని ముందు మనం ఒప్పుకున్నప్పుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అనేటువంటివి జరుగుతాయి. ఎంతటి అద్భుత కార్యాలు జరుగుతాయో, ఎంతటి ఆశ్చర్య క్రియలు మన యొక్క జీవితంలో జరుగుతాయో కీర్తన గ్రంథము 103వ కీర్తన 3వ వచనాన్ని మనం చదివినట్లయితే కీర్తనాకారుడు అంటాడు, ఇదిగో దేవుడి యొక్క సన్నిధిలో నీ పాపములన్నీ కూడా ఒప్పుకుంటే ఆయన నీ పాపములను మన్నిస్తాడు. నీ జీవితంలో ఉన్నటువంటి రోగములన్నింటినీ కూడా ఆయన నయం చేస్తాడు, నీ జీవితాన్ని కుదుట చేస్తాడు అని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. కనుక పరమ పవిత్రమైనటువంటి పవిత్ర దివ్య పూజాలలో మనమందరం ఒక యోగ్యంగా పాల్గొనే ముందు మనము జీవించినటువంటి బలహీనమైనటువంటి జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన యొక్క బలహీనత వల్ల కట్టుకున్నటువంటి ప్రతి పాపముని కూడా ఒకసారి గుర్తు చేసుకొని దేవునికి సన్నిధిలో ఒప్పుకుంటూ పశ్చాత్తాప హృదయంతో పాపముని కలిగిపోతారు.
బడ పాపములను మన్నించి మన నిత్య జీవితములకు చేర్చుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాపుగా పురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకుని కాను నీ ప్రజల అవసరములను వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగానే ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలలో నీ ఆదరణను పొందగలిగినట్టు మాపై నీ కృపను ప్రసాదింపు. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. మరియు నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజు, కానీ యావే ప్రభువునైన నేను వారి వలన ప్రీతి చెందనైంది. నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షించును. వారు మరల ఐగుప్తునకు వెళ్ళిపోవలసినది. ఇది ప్రభుని వాక్కు. ప్రభు మీతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషము 5వ అధ్యాయము
1వ వచనం నుంచి 12వ వచనం వరకు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతములకు ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరి ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకాత్ములు ధన్యులు, వారు ఓదార్పబడదరు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులవుతారు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడదరు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శించరు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడబడు. ధర్మాత్మము హింసకులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని హింసించినప్పుడు, అవమానింపబడినప్పుడు, నిందారోపణ గావింపబడినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసింపరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందపరుడు, మహా ఆనందపరుడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగా. స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. దేవుని యొక్క కృప వలన అనేటువంటి వారందరూ ఇక్కడ గట్టిగా చెప్పండి. క్రీస్తునాథుని యందు మిగిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతోని వారి భక్తులారా, ఈరోజు మనమందరము కూడా మనము ఏర్పాటు చేసుకున్నటువంటి 13 మంగళవారాలలోని 3వ మంగళవారాన్ని మనము ప్రత్యేకతగా కొనియాడుతున్నాం. మరి 3వ మంగళవారం నాడు మనము ధ్యానించబోయేటువంటి అంశము మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏంటి అంశం? అంతోని వారు అద్భుతాలకు నిలయము. అద్భుతాలకు నిలయము పునీత పాదువాపురి అంతోని వారు. శ్రీ సభ యొక్క చరిత్రను మనందరం కూడా ఒకసారి పరిశీలించినట్లయితే, శ్రీ సభ చరిత్రలో ఎంతో ప్రాచుర్యం కలిగినటువంటి పునీతుడు పునీత పాదువాపురి అంతోని వారు. క్రైస్తవులందరికీ కూడా బాగా పరిచయం ఉన్నటువంటి పునీతుడు పునీత పాదువాపురి అంతోని వారు. శ్రీ సభలో ఉన్నటువంటి విశ్వాసులకు బాగా తెలిసినటువంటి పునీతుడు పునీత అంతోని వారు. మరి ఆ పునీతుడిని మనందరూ కూడా ఏమని పిలుస్తూ ఉన్నాం, ఏమని సంబోధిస్తూ ఉన్నాం? అంతటి ప్రాచుర్యం కలిగినటువంటి పునీతుడిని, అంతటి సుప్రసిద్ధత కలిగినటువంటి ఆయన పునీతుడిని మనందరం కూడా ఏమని పిలుస్తూ ఉన్నాం? అద్భుతాల అంతోని వారు. మరి అద్భుతాల అంతోని వారు, అద్భుతాల అంతోని వారు అనేటువంటి పేరుని ఏ విధంగా స్వీకరించారు? ఆయన అద్భుతాల అంతోని వారు అని పిలవడానికి గల కారణాలు ఏమిటి? ఆయన అద్భుతాలకు నిలయము అని మనందరం కూడా సంబోధించడానికి గల కారణాలు ఏమిటి అని కొంచెం సేపు మనందరం కూడా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, పాదువాపురి అంతోని వారు అద్భుతాలకు నిలయము, అద్భుతాల అంతోని వారు అని మనందరం కూడా సంబోధించడానికి ఆయన తన యొక్క జీవితంలో ఆయన అద్భుతాలను చేసేటువంటి శక్తిని ఏ విధంగా పొందుకున్నాడు అని మనందరం కూడా ఆలోచన చేసినట్లయితే, ఆయన అద్భుతాలను చేసేటువంటి శక్తిని 3 రకాలైనటువంటి జీవితం ద్వారా ఆయన పొందుకున్నారు.
3 విధాలలో ఆయన అద్భుతాలను చేసేటువంటి శక్తిని పొందుతున్నాడు. అద్భుతాలకు నిలయమైనటువంటి పేరును ఆయన సంపాదించాడు. సహోదరుల, అయితే మొట్టమొదటిగా ఆయన ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుడి దగ్గర నుండి ఆయన అద్భుతాలను చేసేటువంటి శక్తిని పొందుతున్నాడు అని మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా ఆయన జీవించినటువంటి పవిత్ర జీవితం ద్వారా అద్భుతాలను చేసేటువంటి శక్తిని పాదువాకి అంతోని వారు పొందుతున్నారు. అంతోని వారి యొక్క చరిత్రను మనందరం కూడా ఒకసారి పరిశీలించినట్లయితే, మనందరం కూడా చదివినట్లయితే ఆయన యొక్క జీవిత చరిత్ర ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసము, భక్తి అనేటువంటి ఆయన కలిగి పవిత్రమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు అని ఆయన యొక్క జీవిత చరిత్ర మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుల, అందుకే హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే వాక్యం కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. దేవుడు ఎవరికి ఆ యొక్క శక్తిని ఇస్తాడో, దేవుడు ఎవరిని ఇష్టపడతాడో, ఏ విధమైనటువంటి జీవితాన్ని మనందరం కూడా జీవిస్తే ఆ యొక్క శక్తిని మన యొక్క జీవితంలో అనుగ్రహిస్తాడో, హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, తోటి ప్రజలతో ప్రశాంతమైనటువంటి జీవితములకై ప్రయత్నించండి. పవిత్రమైనటువంటి జీవితములు గడుపుటకై ప్రయత్నించండి. అది లేక ఎవరిని కూడా దేవుని దర్శించాలి. పవిత్రమైనటువంటి జీవితం అనేటువంటి లేకుండా, పరిశుద్ధమైనటువంటి జీవితం అనేటువంటి లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి దర్శించలేరు, ఎవరిని కూడా దేవుణ్ణి చూడలేని వాక్యం మనందరికీ కూడా సెలవిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుల, దేవుణ్ణి మనందరం కూడా చూడాలి అన్నా, దేవుని యొక్క దరిద్రం అందరం కూడా చేరాలి అన్నా మనలో పరిశుద్ధత అనేటువంటి ఉండాలి, పవిత్రత అనేటువంటిది ఉండాలి. అందుకే కీర్తనకారుడు తాను రాసినటువంటి గ్రంథములో ఈ విధంగా చెబుతున్నాడు, దేవాన్ని పవిత్రమైనటువంటి పర్వతమును ఎక్కగలిగిన వాడు ఎవడు? నీ మందిరమున ప్రవేశించుటకు యోగ్యుడు ఎవడు? పాపము లేనిటువంటి వాడు, నిందారహితుడు మాత్రమే నీ పవిత్రమైనటువంటి పర్వతమును ఎక్కగలడు, నీ మందిరములో వెళ్ళి ప్రవేశించగలడు అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, పునీత పేతురు తాను రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే ఈ విధంగా చూపెట్టారు. పేతురు తాను రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనంలో, మిమ్ము పిలిచినటువంటి దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరు పవిత్రులై ఉండండి. నేను పవిత్రుడని కనుక మీరు పవిత్రులై జీవితము ఎంతటి గొప్ప వాక్యాన్ని ఆయన జీవితంలో కలుగజేస్తుంది. సాక్షాత్తు బాలయేసుడు తన యొక్క హస్తాలలో ప్రత్యక్షపరుచుకునేటువంటి గొప్ప వరాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? అనుకునే వారికి కలుగజేస్తాడు. మన సాక్షాత్తు బాలయేసుడు ప్రత్యక్షపరచడం ద్వారా ఆయన అద్భుతాలను చేసేటువంటి శక్తిని పొందుకున్నాడు. ఈరోజు ఆయన మనందరం కూడా అద్భుతాలకు నిలయమని మనందరం కూడా సంబోధిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. లోపల నుండి బయటకు వచ్చి ఎవరైనా చూసినప్పుడు ఒక బాలుడు ఆయనకు కనిపించాడు. ఆ బాలుడిని చూసి అంతోని వారు అనుకున్నారు, ఇతను ఒక భిక్షకాడేమో అనుకున్నాడు. ఇతను ఒక భిక్షకాడేమో అనుకొని అంతోని వారు ఆ యొక్క బాలుడిని అనుకున్నారు, ఇదిగో నీకు తినడానికి ఏమైనా కావాలా అని అంతోని వారి యొక్క బాలుడిని అడుగుతున్నారు. అందుకు ఆ యొక్క బాలుడు నాకు తినడానికి ఏమీ కూడా వద్దు అన్నాడు. ఇక ఆ విధముగానే ఆ బాలుడు అంతోని వారి యొక్క కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ బాలుడు తన యొక్క మెడలో ఉన్నటువంటి ఒక సంచిని తీసి ఆ సంచిని తెరిచి అంతోని వారి ముందు ఉంచాడు. ఆ సంచిని తెరిచి అంతోని వారి ముందు ఉంచినప్పుడు అంతోని వారికి ఒక దృశ్యం అనేటువంటి కనిపించింది. ఆ దృశ్యం ఏమిటి అనగా, పరిశుద్ధమైనటువంటి జీవితాలను జీవించినటువంటి వ్యక్తుల యొక్క హృదయాలు, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తుల యొక్క హృదయాలు ఆ యొక్క సంచిలో అంతోని వారికి కనిపించాయి. అది చూసిన తర్వాత
బాలుడు అంతోని వారితో ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో నీ హృదయాన్ని కూడా ఈ విధంగానే నాకు సమర్పించగలవా? నీ హృదయాన్ని కూడా ఈ విధంగానే దేవుని యథార్థంగా అనుసరించడంలో ఇవ్వగలవా అని అడిగినప్పుడు అంతోని వారు మరొక ఆలోచన చేయలేదు. మరొక మాట కూడా ఆయన ఆలోచన చేయకుండా, ఇదిగో నా హృదయాన్ని నేను అంకితం చేస్తూ ఉన్నాను, నా హృదయాన్ని నేను అంకితం చేస్తూ ఉన్నాను అని ఆ రోజులో అంతోని వారు ఎవరికి ఆయన హృదయాన్ని ఆయన సమర్పించారు? చిన్నారి బాలయేసునకు సమర్పించారు. చిన్నారి బాలయేసునకు సమర్పించారు. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నారి బాలయేసుకు తన యొక్క హృదయాన్ని సమర్పించినటువంటి అంతోని వారు ఆ చిన్నారి బాలయేసుని యథార్థంగా అనుసరించారు, యథార్థంగా వెంబడించారు, యథార్థంగా అనుసరించి వెంబడించి అద్భుతాలను చేసేటువంటి శక్తిని పాపి అంతోని వారు యేసు ప్రభు దగ్గర నుండి పొందుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా క్రీస్తులో యథార్థంగా మనం అనుసరించగలుగుతూ ఉన్నామా లేదా అని ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆత్మ పరిశీలన చేసుకుంటూ అద్భుతాలు చేసేటువంటి శక్తిని పొందుతున్నటువంటి అంతోని వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో అంతోని వారి యొక్క విశ్వాసులమైనటువంటి మనము, భక్తులమైనటువంటి మనందరము ఆయన యొక్క అడుగు చాడలో మనందరం కూడా పయనిస్తూ క్రీస్తును సమీపించేటువంటి గొప్ప దీవెనలో మనందరికీ కూడా పాల్గొని అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా గ్రహించబడి ఈ దివ్య విచారణలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తిగలైన సర్వేశ్వరుడికి అంగీకారమైనట్టు ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము తెచ్చిన కానుకలను కరుణతో దీవింపము. నీ మహిమా వెల్లడియగలకు పునీతాంతోని వారి విశ్వాసపు వెలుగుతో ప్రకాశింపచేసితివి. కావున ఈ రోజు నీ దివ్య రహస్యములను నిర్వహించమము. పవిత్రాత్మ తన తేజస్సుతో నింపునట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన యేహోవా వారికి కృతజ్ఞత
కృతజ్ఞత తెలుపుతాము. కృతజ్ఞత తెలుపునా యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతములు దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి ఎగినట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును సూచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయములకు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతి వాడుకునిచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములను అగుడుగాక. వారు పాటుబడుట క్రీస్తు పూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పగునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీన్ని తీసుకుని పుచ్చిపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లనేను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పాఠం చేయడం. ఏదైనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రగా, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారకై ధారవేయబడదాం. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణముడు ఉత్థానముడు స్మరించుచు జీవముడు అప్పముడు రక్షణ పాత్రముడు నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారములు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచబడి ప్రతిమానుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నదు. మా ఫ్రాన్సిస్ జగత్ గురువులను, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమలో పరిపూర్ణం చేయము. ఈ 3వ మంగళవారములో ఈ పూజారాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించు. 75 వసంతాల దేవాలయ జూబిలీ సంవత్సర వేడుకల్లో చేసుకుంటూ ఉన్న తాళ్ళచెరువు గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని, పాడి పంటలను, పైరు పంటలను ఆశీర్వదించండి. పూజలు సమర్పించు కుటుంబములను దీవించు దేవా. ఇతర గ్రామం నుండి అనేక మంది పూజకు వచ్చి ఉన్నారు. వారి యొక్క త్యాగాన్ని, శ్రమను గుర్తించి వారిని ఆశీర్వదించండి. ఉత్థాన నిమిత్తం చనిపోయిన మా సహోదరులను, పూజలు పెట్టించు వారి కుటుంబాలలో మరణం పొందినటువంటి వారందరినీ, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుగలము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుగలము. మా అందరిపై దయ చూపి దేవుడి ఘనతలుగా మరియు మాతతోనూ, ఆమె ప్రత్యేక జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవముల భాగమును దయచేయము. ఈ క్షణం ఒక పాటు రేపు జరగబోయే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ను దేవునికి సమర్పణ చేద్దాం. ఈ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. Yeah.
కలిసి నిండు విశ్వాసంతో జీవించుదాం. పరిణితో ఉన్న మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడిన గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుగాక, భూలోకమందు నెరవేరుగాక. మాకు నేటికి అనుగ్రహించినట్టు మాకు అనుగ్రహించుము. మాకు శ్రమను అనుగ్రహించుగాక, కీడుల నుండి మాకు రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపములని మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందముడు మా రక్షకుడైన యేసుక్రీస్తు మాటమడు నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపవ, నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపవ, యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించింది ప్రభు. నా పట్ల విశ్వాసాన్ని కలిగి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు నా వలె అద్భుతమైనటువంటి క్రియలు చేయుదురు అని వాగ్దానం చేసినటువంటి ప్రభు విత్తనే. వీరి విందుకు పిలువబడ్డ మనం అందరము కూడా ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయును గాక. ఆయన తప్పగా నీ కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదిస్తాడు. అలా నాలో ఉన్నటువంటి ఊపిరి నీదే. నేను జీవిస్తే నీకోసమే జీవిస్తాను, నేను మరణిస్తే నీకోసమే నేను మరణిస్తాను. అలా ప్రభువుకి వాగ్దానం చేద్దాం. దేవుని
దీవిస్తూ ఉన్నారు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. దేవా, గౌరవం మర్యాద అనేది ఇవ్వాలి. తాకేవాళ్ళు తాకండి కాదనట్లేదు. పూలు కూడా పూజ అయిపోయిందాక ఉంచేలా చూడండి. అందరూ గౌరవంగా